గౌతమ్ గంభీర్ నీకు అసలు తెలివి ఉందా? ఈ వీడియో గౌతమ్ గంభీర్ ఫ్యాన్ చూస్తున్నట్లయితే అర్జెంట్ గా ఆ కుర్చీని మడతబెట్టి తెంగితే సార్ అది కుర్చీని మడతబెట్టి తెంగితే మెడలు ఇరిగిపోయినాయి. అసలు నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు ఏం కోచ్ అయ్యా? అసలు నీకు కొంచెమని ఉందా? నీ అవసరాల కోసం విరాట్ ని రోహిత్ శర్మని తీసేస్తావా? నువ్వు క్రికెట్ లో ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న సంగతి యాదికుందా? ఇంకా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా? కోపం వస్తే తీసేస్తా అని. సరే ఫస్ట్ థింగ్, రోహిత్ శర్మని ఎందుకు క్యాప్టెన్సీ నుంచి తీసావు? ఈ ఆన్సర్ చక్కగా చెప్పు. అతనికి ఫామ్ లేదా లేక ఫిట్నెస్ లేదా? అసలు ఏం తక్కువైందని క్యాప్టెన్సీ నుంచి తీసేసావు? నిజంగా నువ్వు భారతదేశాన్ని కాపాడడానికి చేస్తున్నావా లేదా గుడపడానికి చేస్తున్నావా? నిజం చెప్పాలంటే నువ్వు ప్లేయర్ ఉన్నప్పుడు నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చా, కానీ నువ్వు ఎప్పుడైతే ఇండియాకి కోచ్ అయ్యావో సాయి రామ్, అసలు నువ్వు ఏమైనా ఎంఎస్ ధోని అనుకుంటున్నావా? ఎంఎస్ ధోని సినిమాలో సీనియర్ ప్లేయర్ ని తీపించినట్టు ఇండియన్ స్క్వాడ్ లో సీనియర్ ప్లేయర్ ని తీస్తున్నావు. ప్లీజ్ అర్జెంట్ గా కోచ్ ని రిజైన్ చేసేయి. నీ కోచ్ ఇండియాకి అవసరం లేదు. అసలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ 2020లో జరిగే వరల్డ్ కప్ ఆడతారని ఎంతగా అనుకున్నాం, కానీ నువ్వు క్యాప్టెన్సీ తీయడంతోనే అసలు ఆడతారా అన్న డౌట్ మాకు అందరికి వస్తుంది. ఎంత మందికి డౌట్ వచ్చిందో ఇప్పుడే కామెంట్స్ లో కామెంట్ చేయండి మావా. ఈ వీడియో కింద మీరు ఎంత బ్యాడ్ కామెంట్స్ చేసినా నాకు అనవసరం, కానీ నేను చెప్పాలనుకున్నా చెప్పా. వాయిస్ ఆఫ్ సన్నీ అంటే అదే, ఒకరు ఏమనుకుంటారో చెప్పరు, నేను అనుకున్నది మాత్రమే చెప్పేస్తా. నా మాటకి ఎంతమంది విలువ ఇస్తారో ఇప్పుడే కామెంట్స్ లో చెప్పండి మావా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.